Hello everyone, నేను డాక్టర్ మౌనిక అండి. వర్కింగ్ యాజ్ అ కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ 49 హాస్పిటల్ ఎల్బీ నగర్ హైదరాబాద్. ఈరోజు మనము ఎరా అన్న టెస్ట్ గురించి మాట్లాడదాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎరా అన్న టెస్ట్ చాలా మందికి ఐడియానే ఉండదండి. ఎవరైతే ఈ ఇన్ఫర్టిలిటీ సమస్యలేని ప్రాబ్లంతో బాధపడుతున్నారో డిఫరెంట్ ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉంటారు సెంటర్స్లో. కొంతమంది టాబ్లెట్స్తో ట్రై చేస్తుంటారు, ఇంకొంతమంది ఐయుఐ లాంటి పద్ధతి ట్రై చేస్తుంటారు, అండ్ కొంతమంది ఐవీఎఫ్ టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి కూడా వెళ్తూ ఉంటారు. అందరికీ ఒక ఇంప్రెషన్ ఉంటుంది, ఏ దాంట్లో ఫెయిల్యూర్ అయినా ఖచ్చితంగా టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతిలో సక్సెస్ అయితే అవుతుంది, అది ఆల్మోస్ట్ 100% అన్నట్టు ఒక ఫీలింగ్ ఉంటుంది. ఎందుకు అంటే తయారు చేసేస్తున్నాం పిండము, తయారైన పిండంనే గర్భసంచిలో పెడుతున్నాం కాబట్టి ఇంకా దెర్ ఇస్ నథింగ్ ఎల్స్ టు గో రాంగ్ అన్నట్టు అనుకుంటారు. బట్ ఐవీఎఫ్లో కూడా మ్యాక్సిమం మనం ఇప్పుడున్న ప్రెజెంట్ సర్కమ్స్టాన్సెస్లో ఇవ్వగలిగిన సక్సెస్ రేటు 50 to 55% ఇస్తున్నాం. ఎందుకు అంటే 10లో ఒక 5 to 6 పాజిటివ్స్ వస్తే 4 to 5 నెగిటివ్స్ కూడా ఉంటూ ఉన్నాయి. నా రీజన్స్ డీటెయిల్లో వెళ్తే వీళ్ళల్లో వేరు ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. కొంతమందిలో పెట్టిన పిండం మేబీ జన్యుపరంగా అబ్నార్మల్ ఉండి ఉండొచ్చు, లేదా గర్భసంచిలో ఏదైనా ప్రాబ్లం ఉండి ఉండొచ్చు. ఇట్లా డిఫరెంట్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అని కేసెస్ ఉంటాయి. వీళ్ళలో ఏంటి అంటే ఎంత మంచి టాప్ క్వాలిటీ ఎంబ్రియోస్ పెడుతున్నప్పటికీ మోర్ దెన్ 3 times ట్రాన్స్ఫర్ ఫెయిల్ అవుతుంది, లేదా 4 మంచి క్వాలిటీ ఎంబ్రియోస్ పెట్టుకొని కూడా డిఫరెంట్ ఇన్స్టెన్సెస్లో వాళ్ళకు రిపీటెడ్గా నెగిటివ్స్ వస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళు నెక్స్ట్ ఏం చేయాలనుకున్నప్పుడు దే విల్ స్టార్ట్ డౌటింగ్. అంటే పిండం అవన్నీ మంచి క్వాలిటీ పెడుతున్నాము, మేబీ గర్భసంచిలోనే ఏదో ప్రాబ్లం ఉండి ఉండొచ్చు, అది యాక్సెప్ట్ చేయట్లేదేమో అని. దీనికి ఇవాల్యుయేట్ చేయడానికి చేసే టెస్ట్ని ఎరా అంటాం, ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ అరే అని. ఈ టెస్ట్ ద్వారా మనం ఏం చేస్తున్నామంటే మన బాడీలో స్కిన్లో కానీ, లివర్లో కానీ, కిడ్నీలో కానీ, ఎగ్ కానీ, కణం కానీ ప్రతి సెల్లో జీన్స్ అన్నవి ఉంటాయి. సో అలానే ఎండోమెట్రియం గర్భసంచి పొర లైనింగ్ సెల్స్ ఎండోమెట్రియంలో కూడా మనకు జీన్స్ ఉంటాయి. సో ఈ జీన్స్ ఏవైతే ఈ పిండంని అతుక్కోవడానికి హెల్ప్ చేస్తున్నాయో లేదా ఈ ఇంప్లాంటేషన్ ప్రాసెస్లో రోల్ ప్లే చేస్తున్నాయో ఆ జీన్స్ని చదివే ప్రయత్నం అనమాట ఎరా అంటే. ఎరాలో మనకి జీన్స్ ఎన్ని ఉన్నాయంటే మిలియన్స్ ఆఫ్ జీన్స్ అండి. బట్ అన్ని జీన్స్ ఇప్పటి వరకు మనం కనుక్కోలేకపోయాము. అబౌట్ 248 జీన్స్ దాకా మనం కనుక్కోగలిగాం. ఈ పర్టిక్యులర్ జీన్స్ని మాత్రమే చదువుతారు. ఈ టెస్ట్ ఎలా జరుగుతుంది అంటే లేడీకి గర్భసంచి పొర తయారు చేసే ప్రయత్నంలో ఎప్పుడైతే పొర మంచిగా తయారైందో నార్మల్గా ఏం చేస్తామంటే ప్రొజెస్ట్రాన్ అనే ఇంజెక్షన్స్ మొదలు పెట్టేసి 3 days ఇంజెక్షన్స్ ఇచ్చి 4th day day 3 ట్రాన్స్ఫర్ పెట్టడం, లేదా 5 days ఇంజెక్షన్స్ ఇచ్చి day 6లో బ్లాస్టోసిస్ట్ day 5 ఎంబ్రియో పెట్టడం జరుగుతుంది. ఈ పర్టిక్యులర్ డే ఎప్పుడైతే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ప్లాన్ ఉంటుందో ఆ రోజు మనం ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేయకుండా ఆ రోజు లోపల వెళ్ళి గర్భసంచి పొర నుంచి ఆ పార్ట్ ఆఫ్ పీస్ చిన్న బయాప్సీ లాగా శాంపుల్ తీసి టెస్టింగ్కి పంపిస్తాం. ఈ శాంపుల్ మీద ఈ ఎరా అన్న టెస్ట్ జరుగుతుంది. టెస్ట్ జరిగిన తర్వాత రిపోర్ట్ అనేది జనరేట్ అవుతుంది. ఈ రిపోర్ట్లో ఏం చెప్తారు అంటే సో డేస్ టైంలో పర్టిక్యులర్ టైంలో ఇంప్లాంటేషన్ పొటెన్షియల్ ఉండొచ్చు అని మనం ఒక ఐడియాతో మనం చేస్తున్నాం. ఈ ఇంప్లాంటేషన్ విండో చాలా మటుకు లేడీస్లో సేమే ఉంటుంది, బట్ కొంతమందిలో డిస్ప్లేస్ అవుతుంది. అది ఎర్లీగా ఉండొచ్చు లేదా కొంచెం లేట్గా ఉండొచ్చు. సో ఇలా ఇంప్లాంటేషన్ విండో డిస్ప్లేస్ అయ్యి ఉన్నట్టయితే మాత్రం మనకి ఎరా టెస్ట్లో ఇది బయటపడుతుంది అనమాట. బయటపడిన తర్వాత ఆ పర్టిక్యులర్ లేడీకి ఇండివిజువలైజ్ లేదా పర్సనలైజ్డ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అన్నది మనం ప్లాన్ చేస్తాం. ఈ పర్సనలైజ్ లేదా కస్టమైజేషన్ అందరికీ తెలిసిందే. మనకు ఇష్టం ఉన్నట్టు మనకు సూట్ అయ్యేటట్టు మనం థింగ్స్ని చేసుకోవడం, అది మన కార్ని కావచ్చు, లేదా కొన్ని వస్తువుల్ని కావచ్చు, లేదా మన హౌస్ని కావచ్చు డెకరేట్ చేసుకోవడం. సో ఇలానే మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ని కూడా మన బాడీకి సూట్ అయ్యేటట్టు కస్టమైజ్ చేసుకోవడానికి హెల్ప్ చేసే టెస్ట్ ఎరా టెస్ట్. సో ఎరా టెస్ట్ ఏంటి అంటే జనరల్గా అందరికీ ఒక రూల్ లాగా సో డేనే ట్రాన్స్ఫర్ అవ్వాలి అని కాకుండా మేబీ ఈ లేడీలో ఈ ఇంప్లాంటేషన్ విండో డిస్ప్లేస్ అయిందేమో అన్న ఐడియాతో కొంచెం ఎర్లీగా అన్న ప్లాన్ చేస్తాం, లేదా కొంచెం డిలేడ్గా అన్న ప్లాన్ చేస్తాం అనమాట. సో ఎరా టెస్ట్ విల్ టెల్ యూ ఇన్ని అవర్స్ ఆఫ్ ప్రొజెస్ట్రాన్ స్టార్ట్ అయిన తర్వాత ట్రాన్స్ఫర్ అన్నది జరగాలి అని చెప్పేసి. ఈ ఎరా టెస్ట్ వల్ల ఎంత సక్సెస్ రేట్ ఇంప్రూవ్ అవుతుంది అంటే రొటీన్ కంటే ఆల్మోస్ట్ అరౌండ్ 10 to 15% మనం ఎక్స్ట్రా సక్సెస్ రేట్ అనేది ఇవ్వగలుగుతున్నాం. థ్యాంక్ యూ.